ఉంటాయి, కానీ అవి మనకి గమ్యం చేరుకోవడానికి అవరోధం కాకూడదు. విజయం కొరకైన సాధన చేస్తే ప్రతి చిరునవ్వు విజయదాయకం అవుతుంది. గడియారం కదిలినంత వేగంగా నీ కలలు కదలాలి. 1 గంట వృధా, 1 కల వాయిదా. ప్రతి గంటలోనూ కష్టం విజయానికి మెట్లవుతుంది. నిమిషాలు చిన్నవే, కానీ కలలను నిర్మించే ఇటుకలు. గడియారం మ్రోగించేది మన జాగ్రత్త కోసమే. 1 గంటలో వేసిన చెమటలు రేపటి ఫలితాలు. సమయం ఎవరికీ వేచి ఉండదు. ప్రతి గంటలోనూ కృషి చేస్తే భవిష్యత్తులో జ్ఞాపకం. సమయం వృధా చేసిన వాడికి కలలు దూరం. 1 గంటలో చిన్న పని కూడా గొప్పదే. ప్రతి గంటలోనూ కొత్త అవకాశం వస్తుంది. గడియారం టిక్ టాక్ నీ కలలకు కౌంట్ డౌన్. 1 గంట కష్టమే నీ భవిష్యత్తుకి ప్రకాశిస్తుంది. సమయం వృధా అయితే కలలు బసకబారుతాయి. ప్రతి గంటలోనూ కృషి రాయబడి ఉంటుంది. 1 గంట ఆగితే విజయం 2 గంటలు అడుగులు ముందుకు వెళ్తుంది. సమయాన్ని గెలిచిన వాడే కలలను గెలుస్తాడు. ప్రతి గంటలోనూ క్రమశిక్షణే విజయానికి దారి. 1 గంటలో ఏం చేస్తావు, రేపు అది నీకు ఫలితాన్ని ఇస్తుంది. నిమిషం కూడా వృధా చెయ్యకపోతే గెలవకుండా ఉండలేవు. గడియారం నీ శత్రువు కాదు, అది నీ గురువు. ప్రతి గంటలోనూ కృషి నీ కలలను నిజం చేస్తుంది. సమయం వృధా చేస్తే కల వృధా అవుతుంది. 1 గంటలో వేసిన చెమట నీ జీవితానికి బంగారమయం చేస్తుంది. గడియారం మ్రోగించే సమయం కాదు, విజయానికి ఒక గుర్తు. ప్రతి గంట నీ భవిష్యత్తుకు పునాది. 1 గంటను జాగ్రత్తగా వాడితే రేపు నువ్వు ఉదాహరణ అవుతావు. సమయాన్ని గౌరవిస్తే విజయం నీకు గౌరవాన్ని ఇస్తుంది. విజయం రేపు రాదు, నేడు మొదలుపెట్టిన అడుగులోనే ఉంటుంది. చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పులు తీసుకువస్తుంది. ఒకసారి ఓడిపోవడం అంతిమం కాదు, ఆగిపోవడమే అంతిమం. మనసు నమ్మితే శరీరం వెనక్కు తగ్గదు. కష్టం లేకుండా లభించేది ఎప్పుడూ నిలబడదు. నీ కలలను నువ్వే యజమాని, వాటిని వాస్తవం చేయడానికి నువ్వు శక్తి. ఇతరులను గెలవడం గొప్పది కాదు, నీ భయాన్ని గెలవడం గొప్పది. ఒకరోజు శ్రమ ఫలితం కనిపించకపోయినా ప్రతిరోజు శ్రమనే భవిష్యత్తుగా కడుతుంది. సమస్యలు అడ్డంకులు కాదు, అవి నీ శక్తిని చూపించడానికి వచ్చిన అవకాశాలు. నువ్వు మొదలుపెట్టిన చోటే విజయం మొదలవుతుంది. విజయానికి దారి చూపే ఇతరులు కాదు, నీ నిర్ణయం మాత్రమే. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ప్రపంచం నిన్ను నమ్ముతుంది. అడుగులు చిన్నదైనా ముందుకు వేస్తేనే గెలుస్తుంది. భయం కంటే ధైర్యం ఎక్కువైతే ఏ కొండనైనా చిన్నదే. ప్రతిరోజు కొత్తగా మొదలవడానికి ఒక మంచి అవకాశం. విజయం అంటే లక్ష్యం కాదు, ప్రయాణమే. ఆగకుండా నడిస్తే చిన్న రహదారి కూడా పెద్ద విజయానికి దారి తీస్తుంది. తప్పులు చేయకుండా ఎవరూ నేర్చుకోలేరు, తప్పులు చేసిన వారే ముందుకు సాగగలరు. చిన్న కలలు కన్నవాడు చిన్నదే అవుతాడు, పెద్ద కలలు కన్నవాడు పెద్దవాడవుతాడు. నీ కష్టం నీకు చెమటగా కనిపించవచ్చు, కానీ రేపటి విజయంగా మారుతుంది.
అవకాశం రాకపోతే సృష్టించు. అదే నిజమైతే విజేత లక్ష్యం. అంతా వ్యతిరేకించిన నువ్వు నమ్ముకున్న పంజా గెలుస్తుంది.